ఇంటెల్ వాళ్ళ యొక్క 12th జనరేషన్ ప్రాసెసర్స్ని లాంచ్ చేశారు. ఈసారి ఇంటెల్ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక లాస్ట్ 2 years నుంచి తీసుకున్నామంటే ఇంటెల్ ప్రాసెసర్స్లో పెద్దగా చేంజెస్ కానీ లేదా కొత్త ఫీచర్స్ కానీ మనం పెద్దగా చూడలేదు. కానీ ఈ 12th జనరేషన్లో వాళ్ళు చాలా ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. లైక్ కోర్ ఆర్కిటెక్చర్ని కంప్లీట్గా చేంజ్ చేశారు, DDR5 ర్యామ్ సపోర్ట్ని తీసుకొచ్చారు, PCIe Gen 5 సపోర్ట్ని తీసుకొచ్చి ఇలా చాలా ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది కాకుండా మనకి ఫిజికల్గా కూడా చాలా చేంజెస్ని చేశారు. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఒకవేళ ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే నా పేరు అశోక్, వెల్కమ్ టు తెలుగుటెక్ కన్స్యూమర్ ఛానల్. ఈ ఇంటెల్ 12th జనరేషన్ ప్రాసెసర్ అనేది ఇంటెల్ 7 ప్రాసెస్ టెక్నాలజీ ద్వారా 10 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. చాలామంది ఇంటెల్ 7 ప్రాసెస్ని 7 nanometer అనుకుంటారు, కాకపోతే ఇది 10 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఈ 10 nanometerలో కూడా మనకి ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ 10 nanometer అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి క్వాలిటీలో ఎలా ఉంటుంది, ఏ గ్రేడ్, A+ గ్రేడ్, A++ గ్రేడ్ ఇలా ఉంటుంది కదా, అదే విధంగానే ఈ 10 nanometerలో కూడా ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ 10 nanometer అని చెప్తున్నారు. సో దీంట్లో ఫిజికల్గా ఏమేమి చేంజెస్ చేశారంటే 11th జనరేషన్తో కంపేర్ చేస్తే 12th జనరేషన్ ప్రాసెసర్ యొక్క డై సైజ్ అనేది పెద్దదిగా ఉంటుంది. అంటే 11th జనరేషన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే 12th జనరేషన్ ప్రాసెసర్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది. అండ్ 11th జనరేషన్ వరకు మనకి ప్రాసెసర్స్ అనేవి స్క్వేర్ షేప్లో ఉండేది, కానీ ఇప్పుడు 12th జనరేషన్లో రెక్టాంగులర్ షేప్లో తీసుకొచ్చారు. సో ఈ ప్రాసెసర్ యొక్క డై సైజ్ అనేది చేంజ్ చేయడం వల్ల మీరు లేటెస్ట్ జనరేషన్ మదర్ బోర్డ్స్లో LGA 1700 సాకెట్ ఉన్న చిప్లో మాత్రమే ఈ ప్రాసెసర్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్నల్గా ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారో చూద్దాం. ఇక నేను కోర్ అని, మల్టీ థ్రెడింగ్ అని, ఆర్కిటెక్చర్ అని ఇలా కొన్ని టర్మ్స్ అనేవి నేను యూజ్ చేస్తాను. మీరు ఒకవేళ ఆ టర్మ్స్ అనేవి ఫస్ట్ టైం వింటున్నట్టయితే నేను ఆల్రెడీ ప్రాసెసర్ అంటే ఏంటంటే పార్ట్ 1, పార్ట్ 2 అని 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్ అనేది ఇక్కడ ఐ బటన్లో వేస్తాను. ఆ వీడియోస్ ఒకసారి చూడండి, ఆ టర్మ్స్ అనేవి మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చి పర్ఫార్మెన్స్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్. ఈ 12th జనరేషన్లో మనకి కోర్ డిజైన్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇంతకుముందు మనకి ఎలా ఉండేదంటే డ్యూయల్ కోర్ అంటే 2 cores ఉండేది, క్వాడ్ కోర్ అంటే 4 cores ఉండేది. సపోజ్ మీరు ఒక క్రోమ్ బ్రౌజర్ లాంటి ఒక లైట్ అప్లికేషన్ యూస్ చేస్తుంటే దానికి అంత పవర్ అనేది అవసరం అవుతుంది, అప్పుడు ఒక కోర్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అదే మీరు ఒక ప్రీమియర్ ప్రో లాంటి హెవీ అప్లికేషన్ యూస్ చేస్తుంటే దానికి పవర్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది, అప్పుడు అన్ని కోర్స్ అంటే యాక్టివేట్ అవుతుంది. అదే మీరు ఒక ప్రీమియర్ ప్రో లాంటి హెవీ అప్లికేషన్ యూస్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వినడం లేదా బ్రౌజింగ్ చేయడం ఇలాంటి ఒక లైట్ అప్లికేషన్ యూస్ చేస్తుంటే ఏమవుతుందంటే పవర్ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అక్కడ బాటిల్ నెక్కింగ్ అనేది జరుగుతుంది. కానీ ఈ 12th జనరేషన్లో మనకి 2 డిఫరెంట్ కోర్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి వచ్చి P కోర్, ఇంకోటి వచ్చి E కోర్. P కోర్ అంటే పర్ఫార్మెన్స్ కోర్ అని అర్థం, E కోర్ అంటే ఎఫిషియెంట్ కోర్ అని అర్థం. సో మనకి P కోర్లో మాత్రమే మల్టీ థ్రెడ్డింగ్ ఉంటుంది, E కోర్లో సింగిల్ థ్రెడ్డింగ్ మాత్రమే ఉంటుంది. మీరు హెవీ అప్లికేషన్ యూస్ చేస్తుంటే దాన్ని P కోర్ అనేది హ్యాండిల్ చేస్తుంది, అదే మీరు ఒక లైట్ అప్లికేషన్ యూస్ చేస్తుంటే దాన్ని E కోర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఒక ఫోటోషాప్ అప్లికేషన్ ఉంది, దీన్ని E కోర్కి పంపించాలా, P కోర్కి పంపించాలా ఎలా తెలుస్తుంది అడగవచ్చు. దానికి ఇంటెల్ వాళ్ళు ఒక సపరేట్ హార్డ్వేర్ని యూస్ చేస్తున్నారు, దాని పేరే ఇంటెల్ థ్రెడ్ డైరెక్టర్. ఇదేం చేస్తుందంటే మీరు యూస్ చేసే అప్లికేషన్ని అనలైజ్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ చేసి దాన్ని ఏ కోర్కి అలకేట్ చేయాలో ఆ కోర్కి అలకేట్ చేస్తుంది. దీనివల్ల మనకి పవర్ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ ప్రాసెసర్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఈ P కోర్స్ అండ్ E కోర్స్ అంత కొత్త టెక్నాలజీ ఏం కాదు, మనం ఆల్రెడీ యూస్ చేసే స్మార్ట్ ఫోన్స్లో, యాపిల్ M1 చిప్స్లో సేమ్ ఇదే కాన్సెప్ట్ని యూస్ చేస్తున్నారు. సేమ్ అదే కాన్సెప్ట్ని ఇంటెల్ వాళ్ళ ప్రాసెసర్స్లో యూస్ చేస్తున్నారు ఇప్పుడు అంతే. సెకండ్ వచ్చి DDR5 ర్యామ్ సపోర్ట్. ఇది చాలా హైప్ క్రియేట్ చేసిన ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా ఇయర్స్గా మనం DDR4 ర్యామ్ని యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంటెల్ 12th జనరేషన్ ప్రాసెసర్లో మనకి DDR5 సపోర్ట్ని తీసుకొచ్చారు. ఈ DDR5 ర్యామ్ సపోర్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే DDR4 ర్యామ్తో కంపేర్ చేస్తే DDR5 ర్యామ్ అనేది 50% ఫాస్టర్గా ఉంటుంది. అండ్ ఈ DDR5 ర్యామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను సపరేట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ DDR5 ర్యామ్ సపోర్ట్తో పాటు మనకి PCIe Gen 5 సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడున్న లేటెస్ట్ NVIDIA గ్రాఫిక్ కార్డ్స్ అన్ని మనకి PCIe Gen 4 సపోర్ట్తో మాత్రమే ఉంటుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేసే గ్రాఫిక్ కార్డ్స్ మనకి PCIe Gen 5 సపోర్ట్తో తీసుకురావచ్చు. అండ్ దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ Wi-Fi 6 సపోర్ట్, Thunderbolt 4 సపోర్ట్, USB 4 సపోర్ట్ ఇలా చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. థర్డ్ వచ్చి 19% IPC ఇంప్రూవ్మెంట్. 11th జనరేషన్తో కంపేర్ చేస్తే 12th జనరేషన్లో మనకి 19% IPC ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు. IPC అంటే ఇన్స్ట్రక్షన్ పర్ సైకిల్. ఈ IPC అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఆ ప్రాసెసర్లో యూస్ చేసే ఆర్కిటెక్చర్, కోర్ అండ్ క్లాక్ స్పీడ్ వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. ఫోర్త్ వచ్చి న్యూ ఓవర్ క్లాకింగ్ ఫీచర్స్. ఈ 12th జనరేషన్లో ఓవర్ క్లాకింగ్లో కూడా చాలా ఫీచర్స్ని తీసుకొచ్చారు. ఇంటెల్ యూటిలిటీ సాఫ్ట్వేర్ ద్వారా మీరు 1 క్లిక్తో ప్రాసెసర్ని ఓవర్ క్లాకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు డైనమిక్ మెమరీ బూస్ట్ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. ఇదేం చేస్తుందంటే మీరు యూస్ చేసే అప్లికేషన్ని బేస్ చేసుకొని మీ ప్రాసెసర్తో పాటు అట్ ద సేమ్ టైం ర్యామ్ని కూడా ఓవర్ క్లాకింగ్ అనేది చేస్తుంది. అండ్ ఈ డైనమిక్ మెమరీ బూస్ట్ అనేది ఓన్లీ DDR5 ర్యామ్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫిఫ్త్ వచ్చి TDP, థర్మల్ డిజైన్ పవర్. ఈ 12th జనరేషన్ ప్రాసెసర్స్లో థర్మల్ మేనేజ్మెంట్ని కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. ఈ 12th జనరేషన్ ప్రాసెసర్ అన్ని మనకి బేస్ 125 వాట్ TDPతో రన్ అవుతుంది. మీరు యూజ్ చేసే దాన్ని బట్టి అది మ్యాక్సిమం 241 వాట్స్ వరకు రీచ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏం చేయొచ్చు అంటే మీ రిక్వైర్మెంట్కి తగిన విధంగా మీరు కూలింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు.
ఇంటెల్ 12th జనరేషన్ ప్రాసెసర్స్లో టోటల్గా 8 మోడల్స్ని లాంచ్ చేశారు. i3, i5, i7, i9 అన్నిట్లో 2 మోడల్స్ని లాంచ్ చేశారు. ఒకటి వచ్చి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో వస్తుంది, ఇంకొక మోడల్ వచ్చి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ లేకుండా వస్తుంది. ఈ 12th జనరేషన్ ప్రాసెసర్స్ ఇండియన్ ప్రైజింగ్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఇంటెల్ వాళ్ళు ఏ ఫీచర్స్ యాడ్ చేయనప్పుడే దాని యొక్క ప్రైజింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటారు. ఈసారి ఇన్ని ఫీచర్స్ యాడ్ చేశారు, ఖచ్చితంగా దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో వన్స్ ఇండియన్ ప్రైజింగ్ అనేది అనౌన్స్ చేశాక నేను కమెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్రైజింగ్ అనేది పిన్ చేస్తాను. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుని అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ మిమ్మల్ని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు నా పేరు అశోక్. టేక్ కేర్, సీ యూ, బాయ్.